మను బాకర్ మళ్లీ మెరిసింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో స్టార్ షూటర్ మను బాకర్ అత్యుత్తమ విజయాలను సాధించింది. ఇందులో ఆమెను నిత్యం మోటివేట్ చేసే విషయాలేంటో మనం ఈ రోజు తెలుసుకుందాం. ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగా 124 రికార్డును తిరగరాస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మిక్స్డ్ టీం విభాగాల్లో పతకాలను సొంతం చేసుకుని భారత్ కు మధురమైన గొప్ప విజయాలను తెచ్చిపెట్టింది మన మను బాకర్. ఈ రోజు టీం విభాగంలో సరబ్జిత్ సింగ్ తో కలిసి కాంస్య పథకం సొంతం చేసుకున్న తర్వాత తన ప్రదర్శన పట్ల ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. కేవలం 2 రోజుల వ్యవధిలో 2 పతకాలు సాధించిన మను బాకర్ ఒకానొక సిచ్యువేషన్ లో షూటింగ్ వదిలేద్దామనుకున్నారట. 2023 వరకు ఆమె అదే ఆలోచనలో ఉన్నారట. ఆ రోజు నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. 2023 ఒక రోజు కోచ్ నాతో మాట్లాడుతూ జీవితంలో ఏం సాధిద్దామనుకుంటున్నావు అని అడిగారు. వెంటనే తెలియదని సమాధానం ఇచ్చాను. 1-2 సంవత్సరాల్లో షూటింగ్ ని వదిలేసి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళొచ్చు అని అన్నాను. దానికి కోచ్ నుండి వచ్చిన సమాధానం స్పందన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది అని మను అన్నారు. నువ్వు ప్రపంచ స్థాయి బెస్ట్ షూటర్ అని నేను నమ్ముతున్నాను. ఇక ఆ తర్వాత నీ ఇష్టం, నిర్ణయం నీదే అని ఆ రోజు కోచ్ చెప్పిన మాటలు మనుపై చాలా ప్రభావాన్ని చూపించాయి. తొలి కాంస్య పథకం సాధించిన తర్వాత మను బాకర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలివి. మరి మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు అని వెంటనే ఆ కోచ్ని అడిగిందంట. అప్పుడు కోచ్ చెప్పిన మాటలు ఆమెలో మరింత కసిని పెంచాయి. ఒలింపిక్స్ పతకమా ఇంకోట అని చూడకుండా వెనక్కి తిరగడం మానేసి నా కల నెరవేరే వరకు నా స్థానంలో ఉండేందుకు నేను నిర్విరామంగా శ్రమిస్తాను అని బదులిచ్చారట. ఈ పథక పోరులో మను బాకర్ అసలు స్కోర్ గురించి పట్టించుకోలేదు. అసలు ఆ స్క్రీన్ వైపే చూడలేదు. వచ్చేది గోల్డ్ మెడలా లేకపోతే ఎలిమినేట్ అవుతానా, ఏదైనా కానీ అంగీకరించాలి, నాకు వచ్చిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి అంటూ ఆట ఆడుతున్నంతసేపు ఆలోచన ఇలాగే సాగి ఉందని చెప్పింది మన మను బాకర్. తాజా పథకం సాధించిన తర్వాత మను బాకర్ మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. ప్రత్యర్థుల తీరును మనం నియంత్రించలేం. మన చేతిలో ఉన్నదాని వరకు మాత్రమే మనం చేయగలం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, చివరి వరకు పోరాడదాం అని నిర్ణయించుకొని మా ప్రదర్శన పట్ల మాకు చాలా గర్వంగా ఉంది అని మను బాకర్ వెల్లడించారు. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 సంవత్సరం ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచర్డ్ 2 రజక పథకాలు సాధించాడు. ఇతను బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ అయినప్పటికీ 1900 సంవత్సరంలో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ ఒక్క భారతీయుడు కూడా ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాల్ని సాధించలేదు. ఇప్పుడు ఆ ఘనతను మను బాకర్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే రెజ్లింగ్ లో సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్ లో పివి సింధు వరుస ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించారు.